ఒక ఊరిలో రాము అనే అబ్బాయి ఉండేవాడు. అతని తండ్రికి ఇనుప దుకాణం ఉంది. అక్కడ రాము తన తండ్రికి పనిలో సహాయం చేసేవాడు. ఒకరోజు అతను తన తండ్రిని ఇలా అడిగాడు, ఈ ప్రపంచంలో మనిషికి ఉన్న విలువ ఏమిటి? ఈ ప్రశ్నకు తండ్రి ఆశ్చర్యపోయాడు. తండ్రి కాసేపు ఆలోచించి, రాము, మనిషి విలువను అంచనా వేయడం చాలా కష్టం. ఎందుకంటే అతని విలువ అమూల్యమైనది అన్నాడు. రాము అర్థం కాక ఇలా అడిగాడు, అదెలా? మానవులందరూ అమూల్యమైనవారైతే కొందరికి తక్కువ గౌరవం మరియు మరికొందరికి ఎక్కువ ఎందుకు వస్తుంది? అతని తండ్రి స్టోర్ రూంలో పడి ఉన్న ఇనుప కడ్డీని తెచ్చి, ఈ ఇనుప ముక్క ఖరీదు ఎంత అని అడిగాడు. కొడుకు 500 రూపాయలు అని బదులిచ్చాడు. తండ్రి మళ్ళీ ఇలా అడిగాడు, నేను ఈ ముక్కతో చిన్న మేకులు చేస్తే దాని ధర ఎంత వస్తుంది? కొడుకు కాసేపు ఆలోచించి, ఇలా చేస్తే దాని ధర పెరిగి 1200 రూపాయల వరకు వస్తుంది అన్నాడు. ఇప్పుడు అతని తండ్రి ఇలా అడిగాడు, నేను దానిని గడియారానికి చాలా స్ప్రింగ్లను తయారు చేయడానికి ఉపయోగిస్తే దాని ధర ఎంత వస్తుంది? రాము ఇలా జవాబిచ్చాడు, అప్పుడు మనం దీని నుండి ఇంకా ఎక్కువ డబ్బు పొందవచ్చు. తండ్రి నవ్వి, మనిషి విలువ కూడా ఈ ఇనుప కడ్డీలాంటిదే. మనిషి విలువ ఇప్పుడు ఉన్నదానిలో కాదు, అతను తనను తాను ఎలా మార్చుకుంటాడో, ఎలా మెరుగుపరుచుకుంటాడో అన్నది ముఖ్యం. దానిని బట్టే ప్రతి మనిషి విలువ మారుతూ ఉంటుంది అని వివరించాడు. తండ్రి ఏం చెప్పాలనుకుంటున్నాడో రాముకిప్పుడు బాగా అర్థమైంది. కథలోని నీతి, మనం కూడా మన విలువను అంచనా వేయడంలో చాలాసార్లు తప్పులు చేస్తాం. మన ప్రస్తుత స్థితిని చూసి మనల్ని మనం విలువలేని వారిగా భావిస్తుంటాము. భవిష్యత్తులో మనం ఏమి చేయగలమో, ఎంతగా ఎదగగలమో ఆలోచించము. కాబట్టి మనం ఎల్లప్పుడూ మనల్ని మనం మెరుగుపరుచుకుంటూ మనలోని అసలైన విలువను బయటకు తీయడానికి ప్రయత్నించాలి. కథ నచ్చితే లైక్ చేసి ఇతరులతో పంచుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.